మీకు నెలకు ₹1,00,000 జీతం వస్తోందా? అయితే గవర్నమెంట్ మీకొక గిఫ్ట్ ఇచ్చింది. జీరో ట్యాక్స్. 12 లక్షల వరకు ఒక్క రూపాయి కట్టక్కర్లేదు. కానీ ఒక చేదు నిజం చెప్పనా? గవర్నమెంట్ మీకు ట్యాక్స్ తగ్గించింది, కానీ మీ ఖర్చులు తగ్గించలేదు. చాలామంది మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఈరోజు చేస్తున్న అతిపెద్ద తప్పేంటో తెలుసా? ట్యాక్స్ మిగిలింది కదా అని లైఫ్ స్టైల్ని పెంచేసుకోవడం. ట్యాక్స్ లేదు కదా, ఇంకో 5,000 కలిపి పెద్ద కారు కొందాం. ట్యాక్స్ లేదు కదా, పెద్ద ఫ్లాట్ బుక్ చేద్దాం. ఇది ట్రాప్. మీరా 12 లక్షల లిమిట్ని సేవింగ్ అనుకుంటున్నారు, కానీ మార్కెట్ దాన్ని స్పెండింగ్లా చూస్తోంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, లేకపోతే మీరు ట్యాక్స్ కట్టరు కానీ ఈఎంఐలు కట్టి కట్టి చచ్చిపోతారు. వెల్కమ్ టు ద రియాలిటీ చెక్. దిస్ ఇస్ ది ఫోర్స్. మనం సంబరపడిపోతున్నాం, అబ్బా 12 లక్షలు లిమిటొచ్చింది అని. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుడు మీ డబ్బుని తినేస్తున్నాడు. ఒక లాజిక్ ఆలోచించండి. గవర్నమెంట్ లిమిట్ ఎందుకు పెంచింది? మీ మీద ప్రేమతో కాదు, ధరలు పెరిగాయి కాబట్టి. 2020లో 50,000 జీతమొచ్చినవాడు ఎంత లైఫ్ లీడ్ చేసేవాడో ఈరోజు 80,000 కూడా అదే బతుకు బతుకుతున్నాడు. మీ శాలరీ పెరుగుతోంది, కానీ మీ పర్చేజింగ్ పవర్ పడిపోతోంది. సో ఆ మిగిలిన ట్యాక్స్ డబ్బుని ఖర్చు పెట్టకండి, దాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి. ఆ ఆయుధం పేరే అసెట్స్. పాయింట్కొద్దాం. కేస్ 1. మీ జీతం నెలకు 50,000. మీకు ట్యాక్స్ లేదు, కానీ చేతిలో చిల్లిగవ్వ మిగిలట్లేదు. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని రిచ్గా కనిపించేలా ప్రెషర్ చేస్తోంది. కానీ ఈ స్టేజ్లో ఐఫోన్లు, బ్రాండెడ్ బట్టలు మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది సర్వైవల్. నా 45-25-20 రూల్ని మీ బ్రెయిన్లో ప్రింట్ చేసుకోండి. నంబర్ 1. 45% నీడ్స్. ఇల్లు, కూడు, గుడ్డ. ఇంతకు మించి ₹1 ఖర్చు పెట్టద్దు. నంబర్ 2. 25% గోల్స్. పెళ్లి, ఫ్యూచర్ కోసం. నంబర్ 3. 20% ఎస్ఐపి. ఇది మీ ఫ్యూచర్ ఆక్సిజన్. కానీ ఒక వార్నింగ్, మీ జీతం పెరిగినప్పుడు మీ బర్గర్ సైజ్ పెరగకూడదు, మీ ఎస్ఐపి సైజ్ పెరగాలి. ఇప్పుడు ₹1,00,000 జీతమున్నవాళ్లకి ఒక హార్టటాక్ ఇస్తా. మీకు ట్యాక్స్ మిగిలింది కదా అని నెలకి 15,000 పెట్టి ఒక కార్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? ఆ కార్ విలువ సగమవుతుంది. దాన్ని ఎవ్వడూ కొనడు. అది స్క్రాప్. కానీ అదే 15,000ని మీరు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఎస్ఐపి చేసుంటే, కేవలం 15% రిటర్న్తో 20 ఏళ్ల తర్వాత మీ చేతిలో ఉండేదెంతో తెలుసా? 2.2 crores. 2.2 కోట్లు. మీరు విన్నది నిజమే. మనం కార్ కొంటున్నామనుకుంటున్నాం, కానీ మన చేతిలో ఉన్న 2 crore లాటరీ టికెట్ని చింపేస్తున్నాం. థింక్ అబౌట్ ఇట్. డూ యూ వాంట్ టు లుక్ రిచ్ నౌ ఆర్ బీ రిచ్ లేటర్? కానీ సార్, మా చుట్టాలేమనుకుంటారు? పక్కింటివాడు పెద్ద కారు కొన్నాడు కదా. ఈ కంపారిజన్ అనే జబ్బు వల్లే మిడిల్ క్లాస్ నాశనమవుతోంది. ఒక చేదు నిజం చెప్తా, రాసుకోండి. రేపు మీకు జాబ్ పోతే మీ పక్కింటివాడొచ్చి మీ ఈఎంఐ కట్టడు. మీ హాస్పిటల్ బిల్లు మీ బంధువులు కట్టరు. వాళ్లని ఇంప్రెస్ చేయడం కోసం మీ జీవితాన్ని రిస్క్లో పెట్టకండి. బీ సెల్ఫిష్. మీ అకౌంట్లో 6 నెలల జీతం, అదే మీ ఎమర్జెన్సీ ఫండ్. అది లేకుండా ఎవరికోసమూ అప్పులు చేస్తే రేపొచ్చే కష్టాల నుంచి మిమ్మల్ని ఏ మ్యాథ్స్ కూడా కాపాడలేదు. యూ ఆర్ ఆన్ యోర్ ఓన్. ఈ వీడియో చూసి వదిలేస్తే ఉపయోగం లేదు. ఈ 4 రూల్స్ని ఇప్పుడే స్క్రీన్షాట్ తీసుకోండి. రూల్ నంబర్ 1. ద 12 lakh వాల్. మీ శాలరీ 12 లక్షలు దాటే వరకు మీరు పేదవాడిగానే బతకండి, మీ లైఫ్ స్టైల్ పెంచకండి. రూల్ నంబర్ 2. కిల్ ద బ్యాడ్ డెట్. క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసే ముందు అకౌంట్లో డబ్బుంటేనే వాడండి, లేకపోతే కత్తరించండి. రూల్ నంబర్ 3. ద 30% రెడ్ లైన్. మీ ఈఎంఐ ఎప్పుడూ మీ జీతంలో 30% దాటకూడదు. 40% దాటిందా, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద బ్యాంక్. రూల్ నంబర్ 4. ఆడిట్ యువర్ లైఫ్. ఈ ఆదివారం మీ ఫ్యామిలీతో కూర్చుని లెక్కలు వేయండి. డబ్బు ఎక్కడ లీకవుతోందో అక్కడ ఆపండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది మంచిదే, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తుని మారుస్తుంది. మీరు టీమ్ సేవరా లేక టీమ్ స్పెండరా? కింద కామెంట్ చేయండి. నిజాలు మాట్లాడే ధైర్యం మీకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ బిల్డ్ అ వెల్దీ మైండ్ సెట్. దిస్ ఇస్ ది ఫోర్స్. సైనింగ్ ఆఫ్.